దాని మీద ఫైనల్గా స్టీల్ చాక్ బోర్డ్ అయితే తీసుకున్నా. నేను ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసిన అన్నట్టు. ఇంకా తర్వాత మనకి స్టీల్ డిషెస్ కూడా వస్తాయి. ఆల్రెడీ స్టీల్ కుక్కరు తీసుకున్నా నేను ఇంతకు ముందుకే. ఇంకా మన కర్రీ వండుకోవడానికి మాత్రం ఒక స్టీల్ బౌల్ సెట్ తీసుకోవాలి. తీసుకుంటే ఇంకా అయిపోతుంది. ఇదైతే నేను ఆన్లైన్లో 350 రూపీస్కి తీసుకున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీషోలో తీసుకున్నా. ఇంకా ఈరోజు మా కర్రీ వచ్చేసి టమాటో పెసరపప్పు అండి. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఉండిపోతే అక్కడనే ఉండిపోతాం మనం. అట్లా కాకుండా మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేసేసుకుంటూ వెళ్తే ఆ పైన ఆ దేవుడే చూసుకుంటాడు మొత్తం. ఇంకా మా వారైతే నాకు ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాడు, అలొచ్చినప్పుడే తలంచుకొని బతకాలి, అప్పుడే మనం పైకి రాగలుగుతామని. అదైతే నేను ఎప్పుడు పాటిస్తూ ఉంటా. ఇంకా నాకు సపోర్టింగ్ అంటే మా వారే. ఇంక అందరూ చీరలక్క కాస్త కర్రీల వంటలక్క అయిపోయిందని అంటున్నారు. ఏం చేద్దాం, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అట్లా జరుగుతుంది అంతే. ఇంకా మనం హ్యాపీగా ఉండడానికి ఏదో ఒకటి చేయాలని ఇట్లా నేను ఏదో నా సంతోషం కోసం చిన్నగా నేను చేసుకునే పనులన్నీ రీల్స్ తీసి పెడుతున్నా. ఇంకా ఫైనల్గా కర్రీ కారం వేసేస్తే అయిపోతుంది. ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. మీతో మాట్లాడుతూ కర్రీ వండేసిన. కానీ ఒక చిన్న డౌట్, నేను ఇందులో ఉప్పు వేసిందో లేదో అని డౌట్ ఉంది. పోన్లేండి, తినేటప్పుడు తెలుస్తుంది. తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇంకా మీరే ఇంకొకరైనా కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.